ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చిందండి వీడియో చేయడానికి, కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో అందుకని గ్యాప్. ఈరోజు నా వీడియో ఏంటంటే ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎలాంటి కొలతలు అవసరం లేకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఇంట్లోనే ఇలా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది ఎలాంటి మెజర్మెంట్ తీసుకొని అవసరం లేదు. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలని నేను చూపించే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇది నా ఓల్డ్ బ్లౌజ్ అండి, కానీ ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా విప్పేస్తానండి. విప్పేసిన పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ని పెట్టి నేను కొత్త క్లాత్ అనేది కట్ చేస్తాను. మీరు కూడా సేమ్ ఇలానే మీకున్న ఓల్డ్ బ్లౌజ్ని ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు విప్పారనుకోండి, ఒక్కసారి ఒక్క బ్లౌజ్ మీరు విప్పి పెట్టారంటే అది మీరు ఎన్నో బ్లౌజులు కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చాలా సింపుల్ అండి. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే. ఇప్పుడు ఇక్కడ నేను బ్లౌజ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా విప్పేసానండి. అంటే నెక్ చుట్టూ ఉన్న అంటే హెమ్మింగ్ చేసుకుంది అదంతా విప్పేసాను. అది బ్యాక్ పార్ట్ అండి. ఇదేమో షేప్ పట్టి, మన ఫ్రంట్ సైడ్ కుడతాం కదా షేప్ పట్టి. ఇదేమో ఫ్రంట్ పీస్, ఇదేమో స్లీవ్స్ అండి. ఇలా నీట్గా ఐరన్ చేస్తే ఏంటంటే మనకు కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఫోల్డింగ్స్ అనేది రాకుండా. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది మనకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చెస్ వేస్తారు కదా, అది కూడా మనకు కనబడుతుంది. సో ఇలానే మనము సేమ్ మార్కింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. అలానే ఫ్రంట్ పీస్ కూడా షేప్ పట్టి కోసం ఇలా పెడతారు కదా అండి, అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు కదా, ఇది కూడా మనకు మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ చేసుకొని నీట్గా ఇలా సెట్ చేసుకోవాలండి. కట్ చేసుకునే క్లాత్ కూడా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. చేసుకున్నాక మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఈ పీస్ ఎలా ఉందో అలానే మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనం స్టిచ్చింగ్ కోసం అనేసి అలా ఏది కూడా అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ కూడా మనకు షేప్ అట్టిపోవడం అలా ఏమి ఉండదు. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మామూలుగా అయితే మనము మెజర్మెంట్ తీసుకొని అలా చేస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు నెక్ షేప్ సరిగ్గా రాకపోవచ్చు, మనకు ఆర్మ్ హోల్ అనేది కూడా కరెక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం కదా అండి, అది కూడా మనము ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలని అదంతా ఏం అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఓల్డ్ దాని మీద మార్క్స్ కనబడుతున్నాయి కదా, అది ఎలా ఉందో మనం అలా మార్కింగ్ చేసుకొని సేమ్ దాని మీద స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలానే సేమ్ మీరు లైనింగ్ బ్లౌజ్ పీస్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడైనా కానీ మనము క్లాత్ అనేది క్రాస్లో పెట్టుకోవాలండి. క్రాస్లో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాక మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ది ఎలా ఉందో అలానే మనము కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా స్టిచ్చింగ్ కోసం అనేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంచడం అలా ఏది కూడా అవసరం లేదు. ఈ స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకు ఒక డౌట్ అనేది అయితే ఉంటుంది, అంటే ఫ్రంట్ సైడ్ ఈ కర్వ్ అనేది ఉంటుంది కదా, ఆ కర్వ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, షేప్ ఎలా వస్తుంది అనేది కొంచెం డౌట్ ఉంటుంది. ఇలా చేస్తేనైతే ఈజీగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు నాకు అలానే ఉండేది. ఇది బ్లౌజ్ కుట్టడం అనేది చాలా కష్టమయ్యేది నాకు. ఇప్పుడు ఇలా అయితే ఈజీగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మనం షేప్ కోసం అనేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఓల్డ్ దాని మీద ఎలా ఉందో అలానే మనం చూసుకొని మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ అలానే మనం 3 సైడ్స్ చేసుకోవాలి. ఇలా సేమ్ చేసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను స్లీవ్ అనేది కట్ చేస్తాను. స్లీవ్ కట్ చేసేటప్పుడు క్లాత్ ఎప్పుడైనా కానీ 4 ఫోల్డింగ్స్ చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ ఓల్డ్ది పెట్టాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి.
అలా కట్ చేశాక ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ కనబడుతుంది కదా, కొంచెం డీప్ ఎక్కువ కట్ చేస్తారు కదా స్లీవ్స్కి ఎప్పుడైనా కానీ. సో ఇది ఇలా మనం ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని అలా కట్ చేసామనుకోండి, మనకు ఫ్రంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి స్లీవ్స్కి ఫ్రంట్ సైడ్ అనేది. ఇలా కట్ చేసుకుంటే మనకు వేసుకున్నాక బ్లౌజు ఫ్రీగా అనిపిస్తుంది ఫ్రంట్కి ఇలా కట్ చేస్తే. నెక్స్ట్ ఏంటంటే షేప్ పట్టి కట్ చేస్తున్నా. ఈ షేప్ పట్టి కోసం క్లాత్ కూడా 2 లేయర్స్ ఉండాలండి. 2 లేయర్స్ అలా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టి కూడా చాలామందికి ఎలా కట్ చేయాలి, ఆ కర్వ్ ఎలా వస్తుందా అనేది డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు షేప్ పట్టి అయిపోయింది, స్లీవ్స్ అలానే ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి కట్ చేసుకోవడము. బ్లౌజ్ బ్యాక్ సైడ్ నడుము దగ్గర మనం క్లాత్ అటాచ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ మనం హెమ్మింగ్ చేయడం కోసం ఇలా ఈ క్రాస్లో కటింగ్ చేసుకోవాలండి క్లాత్ అనేది. అలా అయితేనే మనకు కరెక్ట్గా వస్తుంది నెక్ చుట్టూ క్లాత్ వేసేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ అన్నీ కట్ చేయడం అయిపోయాయండి. నెక్స్ట్ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మనకు ఓల్డ్ క్లాత్ మీద స్టిచెస్ అనేవి కనబడుతున్నాయి కదా, సేమ్ అవి మనం అలానే యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకొని కుట్టామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ముందు షేప్ పట్టి అయినా షేప్ అయినా ఫిట్టింగ్ అయినా కానీ ఎక్కడ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలానే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా ఎలాంటి డిజైన్ బ్లౌజ్ అయినా కానీ ఇలానే చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అలానే డ్రెస్సెస్ కూడా ఇలా చేసుకోవచ్చు, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.